హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి మళ్ళీ సేమ్ సెమీ ఫౌండెంట్ కేక్. మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియో ఏదైతే చూస్తున్నారో అదే సేమ్ కేక్, కాకపోతే కొంచెం మోడలేషన్ చేయమన్నారు. అక్కడ వచ్చేసి కోకో మిలన్ థీమ్ కేక్, ఇది వచ్చేసి ఎల్సా అన్నమాట. సో ఎల్సా అంటే ఆబ్వియస్లీ స్నో ఇవన్నీ ఉండాలి కదా, కాకపోతే వైట్ కలర్ లో ఉంటుంది. మనం ఇక్కడ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో చేస్తున్నాము. అండ్ కేక్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంటుంది. బేబీ గర్ల్ బర్త్డే, సో థీమ్ అలా వెళ్తుంది అనమాట. సేమ్ అట్లనే కావాలి నాకు అని అన్నారు. వాళ్ళకి ఆ కేక్ బాగా నచ్చి ఈ కేక్ అయితే ఆర్డర్ చేశారనమాట. సేమ్ 5 to 6 kgs కేక్. సో సేమ్ కూల్ కేక్, సేమ్ ఫ్లేవర్స్, అన్ని సేమ్ అన్నమాట. కాకపోతే నేనే అన్నా, సార్ అది కూడా సేమ్ డిజైన్ అంటే ఒక్కటే కదా, మీ రిలేటివ్సే కదా అని చెప్తే, ఓకేమా కొంచెం ఎల్సా గానీ ఇంకేదన్నా థీమ్ మీ ఇష్టం అని అన్నారు. సో దాంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసి ఎల్సా అయితే పెట్టామన్నమాట. బేబీ గర్ల్ కదా. ఇక్కడ వచ్చేసి సేమ్ రెయిన్బో, మనం లాస్ట్ టైం ఎలా అయితే చూపించామో సో రెయిన్బో షేప్ ఇది, కాకపోతే రెయిన్బో కలర్స్ అయితే కాదు. కొంచెం ఇది యూనికార్న్ లో కూడా వెళ్ళిపోతున్నట్టు ఉంటది అనమాట. అన్ని కలర్స్ లో అయితే కలిపాము. సేమ్ ఇవే కేక్స్ ఎందుకు చూపిస్తున్నారు, ఊరికే స్టిక్ తీసుకొని స్టిక్ చేయడము, నెక్స్ట్ వచ్చి ఫౌండెంట్ కటర్స్ తోటి కట్ చేయడము అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఇవే ఈజీ అన్నమాట. మీకు చూడడానికి అంటే నార్మల్ గా సింపుల్ గా చూసేసి వదిలేయడానికి కాకుండా, నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ కేక్స్, అండ్ ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ కేక్స్ చేసినట్లయితే మీకు గ్రాండ్ లుక్ ఉంటాయి. మీరు అట్లా కాకుండా ఓన్లీ హ్యాండ్ తో పైప్ చేసేవి, ఫౌండెంట్ హ్యాండ్ తో అంటే ఇవి సింపుల్ కేక్స్, మీరు కట్ చేసేసి పెట్టొచ్చు. పెడితే దాని లుక్ చేంజ్ అవ్వకుండా మంచిగా, అంటే మీకు ప్రాపర్ ఐసింగ్ రాకపోయినా గానీ ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకని ఇలాంటి కేక్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఐడియాస్ వస్తాయి. దీంట్లో ఒక 2-3 ఫ్లేవర్స్ కూడా, మీరు కలర్స్ కూడా కలపొచ్చు. 2-3 డిజైన్స్ కూడా కలిపైతే మీరు చేయొచ్చు అనమాట. ఫౌండెంట్ షుగర్ పేస్ట్ తీసుకొని, షుగర్ పేస్ట్ ని మన ఇష్టం ఉన్న కటింగ్స్ చేసుకొని, ఒకవేళ మీ దగ్గర కటింగ్ కూడా లేకపోతే నార్మల్ గా పేపర్, మనం రెయిన్బో అదేంటి లాస్ట్ వీడియోలో ఇది కట్ చేసుకున్నాం కదా క్లౌడ్స్. సో క్లౌడ్స్ మిస్ అయిపోతే క్లౌడ్స్ మనం కట్ చేసుకొని, సేమ్ అట్లనే షీట్ కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కటింగ్ అయితే తీసుకోవచ్చు. కుకీ కటర్స్ ఇవన్నీ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. రెయిన్బో కరెక్ట్ గా ఏంటంటే టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. సో ఇది వచ్చేసి నేను ఫ్రోజన్ చేశాను, ఎందుకంటే కస్టమర్ కి మన షాప్ నుంచి వెళ్ళాలి అని అంటే 1 hour పడుతుంది అనమాట. సో 1 hour పడుతుంది కాబట్టి ఇది కేక్ అయితే ఫ్రోజన్ చేశాను. అండ్ ఇక్కడ కలర్ యూస్ చేసింది జెల్ కలర్ కాదు, అందుకోసమని మీకు లిక్విడ్ లిక్విడ్ గా అనిపిస్తుంది కదా. సో దాని వల్ల లిక్విడ్ కలర్ యూస్ చేశాను. దాని వల్ల ఏంటంటే మీకు అది ఫ్రోజన్ చేయడం, డ్రాప్స్ పడతా ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెడితే మనకి వాటరీగా పైన వస్తూ ఉంటది. సో ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉంటది. అండ్ ఎందుకంటే ఫైనల్ ఫినిషింగ్ మన డిజైన్ ఏంటి అనేది అయితే మనకి ఒక క్లారిటీ ఉంటది కాబట్టి, అప్పుడు ఏ టెంపరేచర్ లో కేక్ అనేది పెట్టుకోవాలి, కస్టమర్ కి ఏ టెంపరేచర్ లో ఉన్న కేక్ వాళ్ళు తీసుకెళ్ళడానికి, ఆ డిజైన్స్ తీసుకెళ్ళడానికి పనికొస్తాయనే చూపించాలి. మీరు ఏదో డిజైన్ వాళ్ళకి చూపించేసారు అనుకోండి, అక్కడికి వెళ్ళాక అది సరిగ్గా లేకపోతే మిమ్మల్ని అంటారు. మీరు ఇక్కడ నుంచి బాగా ఇచ్చి పంపించిన టెంపరేచర్ సరిగ్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇదే ఫ్రోజన్ కేక్ ఇప్పుడు స్నోస్ పెట్టాను కదా, దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుందంటే వాటర్, ఇప్పుడు పైన బ్లూ కలర్ పింక్ కలర్ కి ఎలా వచ్చింది అట్లా వాటర్ అనిపిస్తుంది. అందుకనే ఇట్లాంటి స్టిక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు కేక్ చేసేసిన తర్వాత కస్టమర్ ఇంకా 10-20 minutes లో వస్తారన్నప్పుడు ఈ ఆర్టికల్స్ అన్ని మీరు దీని మీద అయితే ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసినట్లయితే మీకు వాటరీగా అనిపించదు. కేక్ అయితే మీరు 1 day బిఫోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇవి అతికిచ్చే మాత్రం అప్పుడు అతికించండి. ఎందుకు అని అంటే చెప్పాను కదా, కొంచెం లిక్విడ్ గా అయిపోతాము, జారిపోవడము ఫౌండెంట్ అలా అవుతుంది అనమాట. సో అది చాలా క్లమ్జీ అయిపోతుంది, మీరు ఎంత చేసినా కానీ వేస్ట్ అనిపించింది అనమాట. సేమ్ బాల్స్, సేమ్ రెయిన్బో, సేమ్ నేమ్ ప్లేట్, ఎల్సా ఒక్కటి మారింది అనమాట. కలర్స్ కూడా మారాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి కేక్స్ ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, నేర్చుకోవడానికి కొంచెం ఇన్కమ్ రావాలి అన్న వాళ్ళు ఇలాంటి కేక్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి కేక్స్ తీసుకున్నట్లయితేనే మీకు కొంచెం బాగుంటది అనమాట. సో అండ్ మీకు కూడా కొత్త వెరైటీస్ క్యాటలాగ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ, అంటే ఇప్పుడు మనం 1 kg ఫుల్ ఫౌండెంట్ తీసుకున్న పిల్లలు వేస్ట్ అయిపోతారు. ఇలాంటివి కొంచెం లుక్ ఉన్నవి మనం సెమీ ఫౌండెంట్ వాళ్ళకి
రికమెండ్ చేస్తే కస్టమర్స్ ఎక్కువ సెమీ ఫాండెంట్ కేక్స్ తీసుకుంటారు. అంటే కూల్ కేక్స్ మీద సెమీ ఫాండెంట్ లాగా